సచివాలయంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, మంత్రులు విలేకరుల సమావేశం సందర్భంగా 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ను నిన్న విడుదల చేశారు. అదే సమయంలో లోగో కూడా విడుదల చేశారు. ఆ సందర్భంగా మీడియాతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ పాలన పైన చెలోక్తులతోన, వ్యంగ్యాస్త్రాలతోన విరుచుకుపడ్డాడు అనుకోరాదుగా. ఒకానొక సందర్భంలో అయితే కేటీఆర్ను అంటే కళ్ళు దాగి మధ్యలో కళ్ళు దుఃఖాలు మందు కళ్ళు అలవాటు పడినటువంటి వాళ్ళు కళ్ళు బంద్ చేస్తేనంటే ఎట్లయితే పిచ్చి పిచ్చి చేస్తారో గాళ్ళని మంచం కోళ్ళ గట్టి ఈపుల మీద జేబులు చెప్తారు కదా. సో కేటీఆర్ను కూడా అట్లా మంచం కాళ్ళకు గట్టాలి అని చెప్పేసి తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడిండు. నిజంగా చెప్పాలంటే 6 గ్యారెంటీల పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి 6 గ్యారెంటీలు ఈ రోజు నుంచి అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నట్టు సులువైనవి. రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ జనరల్గా అప్పుడో ఇప్పుడు రాహుల్ అనే పదం మాట్లాడుతుండే కదా. విలేకరుల సమావేశం సందర్భంగా ప్రతిసారి రాహుల్ చెప్పు, ఏందయ్యా రాహుల్, ఎక్కడ రాహుల్ రాలేదా, ఇగో గిట్లా రాహుల్ గురించి పదే పదే మాట్లాడుతుంటాయి. నిన్న కూడా రేవంత్ రెడ్డి అయితే రాహుల్కి సంబంధించి విలేకరి జర్నలిస్టు రాహుల్ని ఆ పేరు పిలవడంతోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒకటే నవ్వులు. ఇక ఇది ఉంటే కేటీ రామారావు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు భూదందాలు నడిపినటువంటి పరిస్థితి మనందరం ప్రచారం జరిగినప్పుడు చూసినాం కదా. ప్రతిపక్షాలు విమర్శించడం కావచ్చు, లేదంటే భూదందాలు, అవినీతి, అక్రమాలు, రాబందుల్లా వచ్చి సర్కారు భూములు కావచ్చు, నిజాం కాలపు భూములు కావచ్చు, లేదంటే దేవాదాయ భూములు కావచ్చు, లేదంటే పడావడ్డ భూములు కావచ్చు, అసైడ్ భూములు కావచ్చు, ఇవన్నింటినీ చెరబట్టిండని చెప్పేసి ఈటెల రాజేందర్ మీద ఉట్టినే ఆరోపణలు చేసి ఆగం చేసిండు అప్పుడు బయటికి పంపించే సందర్భంగా. కానీ నిజంగా చెప్పాలంటే రాబద్దులాగా తెలంగాణ భూములను పీక్క తిన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట చూస్తున్నట్టే క్లియర్ తెలుస్తుంది. సో రేపు ఎంక్వైరీలు ఏం తెలుస్తుంది అనేది ఇంకా రాబోయే కాలంలో చాలా ఉన్నాయి.